నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహణ స్వీప్ యాక్టివిటీస్కు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గురువారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని, ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు తెలియచేయాలని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ముమ్మరంగా స్వీప్ యాక్టివిటీస్ను నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని, కళాశాలలు, వసతి గృహాలు, స్వయం సహాయక మహిళలకు రంగోలీ నిర్వహణ, విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని అన్నారు. ఎక్కువసార్లు ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ సిటిజన్లను, ఓటు హక్కు నమోదుకు ప్రోత్సహించిన స్వచ్ఛంద సంస్థలకు, కళాశాల, పాఠశాల గ్రూప్ లీడర్లకు, ఎస్ఎస్జి సంఘాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులకు సర్టిఫికెట్లు అందజేసి సన్మానించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, ఆర్డీఓ కె శ్రీనివాసరాజు, జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏవో వైకేవి అప్పారావు, ఎలక్షన్ సూపరింటెండెంట్ వై దుర్గాకిషోర్, డిటిఎం సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. మనబడి నాడు నేడు పాఠశాలలో ఇంకా పూర్తి కాని టాయిలెట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ మనబడి నేడు పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మండలాల వారీగా నాడు నేడు పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాడు నేడు పనుల్లో భాగంగా పాఠశాలలో మరుగుదొడ్లు, త్రాగునీరు, విద్యుత్ తదితర వాటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలని అన్నారు. అదనపు తరగతి గదులు నిర్మించిన పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. పంచాయతీరాజ్, సర్వశిక్ష అభియాన్, పబ్లిక్ హెల్త్ వారి పరిధిలో ఉన్న పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాలను రానున్న 20 రోజుల్లో పూర్తి చేసి సంబంధిత ఫోటోలతో సహా నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలుగా ప్రతిపాదించిన పాఠశాలను నాడు నేడు పనులతో పూర్తి చేసి సిద్ధం చేయాలని అన్నారు. నాడు నేడు పనులు పూర్తయిన పాఠశాలలో డబ్బులు మిగిలి ఉంటే వాటిని పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి ఉపయోగించాలని ఆమె సూచించారు. అందుబాటులో ఉన్న నిధులు సక్రమంగా వినియోగించి ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ, సమగ్ర శిక్ష పిఓ శ్యామ్ సుందర్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఏ రామస్వామి, జిల్లా ఎస్డిఎస్ అధికారి బి సుజాతారాణి, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని ఖజానా కార్యాలయాలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న చెక్ బుక్కులను దానం చేయడం జరిగిందని జిల్లా ఖజానాధికారి ఆడారి గణేష్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ, పోలీస్, ఫైర్, ఖజానాధికారుల సమక్షంలో ఖజానా కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్న చెక్ బుక్కులను దహనం చేశారు. ఈ సందర్భంగా డిటిఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చాలా కాలంగా నిరుపయోగంగా ఉన్న వివిధ రకాల చెక్ బుక్కులను దానం చేయమని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో 10 మంది జిల్లా స్థాయి అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కమిటీ సూచనల మేరకు బుధవారం జిల్లాలోని 7 ఉప ఖజానా కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న 2044 చెక్ బుక్కుల్లోని 60,800 చెక్కులను దహనం చేయడం జరిగిందని జిల్లా ఖజానా అధికారి అడారి గణేష్ తెలిపారు. జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల బృందం వైద్యులు డాక్టర్ శాంతరూప బస్, డాక్టర్ సునీల్ వర్మ బుధవారం అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్, సిబ్బంది సేవలపై రోగుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిఎస్సిలో ల్యాబొరేటరీ రూమ్, వార్డులను పరిశీలించారు. చిన్నపిల్లలకు ఇచ్చే వ్యాధి నిరోధక టీకాలు సరైన పద్ధతిలో చేస్తున్నారో లేదా పర్యవేక్షించారు. బయోమెడికల్ వ్యర్థాలు ఎలా కాలుస్తున్నారో చూశారు. జాతీయ వ్యాధి నిర్మూలన కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి సంబంధించిన పలు రికార్డులను బృంద సభ్యులు తనిఖీ చేశారు. ఆసుపత్రిలో 2 రోజుల పాటు జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల బృందం పర్యవేక్షిస్తుందని అత్రి పిఎస్సి వైద్యాధికారి డాక్టర్ కె నాగరాజు చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ ఆర్ సురేఖ, ఏ అనిత, సిహెచ్ఓపి మురళి, హెచ్ఎంజి ప్రమిళరాణి, హెచ్పిఓ అమ్మాజీ, హెచ్ఎఫ్ వెంకటరాజు, గనిరాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. Still, I think we have come here. We are been sent from NHSRC to see whatever is being done here. I'm dealing with indoor facility of this Attili PHC.
and I'll be dealing with laboratory services, the stipulated that test which is being done at the PHC level, and also I'll cover the field level works of this national health programs which is being going on in this by your staffs. And I have already covered your infrastructure, and now I'm dealing with this indoor facility and BSc gate sheets and all. That's all. Yeah. So this visit to the PHC in Ateli is because of the voluntary participation of the facility for the National Quality Assurance Standards. A team of 2 external assessors, that is me, Dr. Sunil Verma, and Dr. Basu. We've been deputed by Ministry to carry out the inspection. We have come here to examine all the 6 departments, primarily OPD services, general administration, labor room, laboratory, indoor patient. These are there are 6 departments that we are looking into. So we'll conduct our visit as per the checklist given by the National Quality Assurance Standards for the PHC. We have already completed our opening address in which we gave the layout of the entire visit to entire staff of the facility. We'll be interacting with patients, we'll be looking after their records so that this facility can be awarded a national certification. National certification happens after a couple of rounds of internal assessment, which is done by state quality assurance people. So they've done their bit. Now we are here to examine whether the facility is in compliance with the standards which are primarily for the patient safety, for the quality in healthcare, and to make services more patient friendly. We'll be able to share our findings with the NHSRC on their online portal, which is called Saksham. So the results will be declared by the National Quality Assurance Standards after scrutinizing our findings. We cannot disclose the results either today or tomorrow. That is all from my side, and we like to interact with the people from the Gram Panchayat just to see how community is participating, what is the viewpoint of the community towards the healthcare center. Thank you and Jai Hind. అత్తెర టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ బుధవారం నాటికి 498 రోజుకు చేరింది. అల్లు శ్రీనివాస్ వెంకటరమణ దంపతుల కుమారుడు హేమంత్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనాల ఆదినారాయణ, పులిశెట్టి చంటి, పూతిరెడ్డి శ్రీను, కసగాని హనుమంతు, దాసరి నాగరాజు, కొరిపల్లి హరి, అల్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ ముద్దుబిడ్డ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూర్ ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించడం పట్ల అత్తిలి నాయి బ్రాహ్మణ సంఘ హర్షం వ్యక్తం చేసింది. ఠాకూర్ 100వ జయంతిని జరిపి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సంఘాధ్యక్షులు పనుమతి సీతారాం, కొడవర్తి సురేష్, అయినపర్తి వెంకటేష్, పోలవరపు కుమార్, యేసురాజు పాల్గొన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీశ్రేష్ఠులు కర్పూర్ ఠాకూర్ గారికి 100వ జయంతి సందర్భంగా, అలాగే మన కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో సత్కరిస్తున్నందుకు ప్రభుత్వానికి మా అత్తిలి నాయబ్రాహ్మణ ముద్దుబిడ్డగా ఠాకూర్ గారిని కొలుస్తూ వారికి మా అత్తిలి నాయబ్రాహ్మణ సంఘం తరపున జన్మదిన శుభాకాంక్షలు, అలాగే భారతరత్న వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పడాల నాగదీపిక జిల్లా స్థాయిలో భీమవరంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ద్వితీయ బహుమతి పొందినట్లు
ప్రధానోపాధ్యాయుడు నేలపాటి వెంకటరమణ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరిస్తుందని తెలిపారు. విద్యార్థి నాగదీపికను సర్పంచ్ రామయ్య, ఎంపీటీసీ శిరీష అభినందించారు. తణుకులో జరిగిన ఆడుదామాంధ్ర నియోజకవర్గ స్థాయి ఫైనల్ పోటీల్లో ఆరువిల్లి గ్రామ జట్టు క్రికెట్, వాలీబాల్ పోటీల్లో విన్నర్లుగా నిలిచాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేతుల మీదుగా వీరికి బహుమతులు అందజేశారు. విజేతల్లో ఉప సర్పంచ్ వెలగల అమ్మిరెడ్డి, ఎంపీడీ అమీలు జమా, తహసీల్దార్ రామాంజనేయులు, పీఈటీ సోమయాజులు, తాతారావు, కల్పన, నీలకేసి తదితరులు అభినందించారు. విజేతలు జిల్లా స్థాయి పోటీలకు అర్హులయ్యారు. బాలికలు తమ జీవిత లక్ష్యాలను సాధించడానికి దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని మంచిర్యాల సెక్టార్ ఐసీడీఎస్ సూపర్వైజర్ పి మహాలక్ష్మి అన్నారు. జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా అత్తిలి మండలం ఆర్విలి జడ్పీ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో బుధవారం బాలికల హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని, ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో స్థిరపడాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి అనంతలక్ష్మి, మహిళా సంరక్షణ అధికారి లక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు ఉండరాజు రాణి, పిఎల్ఎన్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళల గౌరవాన్ని పెంచిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో నిలుస్తారని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో బుధవారం క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా పురస్కారాలు, సేవకుల సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీ ఇంట్లో మంచి జరిగిందంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పే దమ్మున్న ఒకే ఒక్క నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. క్రైస్తవులపై ఉన్న అభిమానంతోనే తణుకు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలతో పాటు అన్ని మండలాల్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్స్ కేటాయించామని చెప్పారు. బరియల్ గ్రౌండ్ సమస్య కూడా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళిందని, దీనిపై ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నారని, రానున్న రోజుల్లో తీరనుందని అన్నారు. సహాయం చేయండి అన్న. అందరూ కూడా పాస్టర్లు ఏక మనసుతో ప్రార్థన చేస్తుంటే కదండి, మీరు వాళ్ళని దీవించి వాళ్ళ ప్రార్థనలు ఆలోచించి తండ్రి కారుమూరి గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ఇరువురు కూడా తండ్రి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఘనమైన విజయం సాధించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ దేవుని ఎంతో ప్రేమించి ఈ భారతదేశ చరిత్రలో, ప్రపంచంలో ఎవ్వరూ అన్ని కుటుంబాలు ఓన్ చేసుకున్నది నువ్వు తప్ప ఈ రాష్ట్రంలో సేవలు గారు. ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఏమి ఒక్క రోడ్లు ఉంటే అలా కనపడుతుంది, ఆ రోడ్లు కూడా వేసేస్తున్నావు. ఈ రాష్ట్రాన్ని మీ ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు బాపూజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్ర గారి నాది ఒక గ్రామంలో సచివాలయం, ఒక గ్రామంలో హెల్త్ సెంటర్, ఒక గ్రామంలో ఆర్బీకే, ఒక గ్రామంలో డిజిటల్ లైబ్రరీ, మండలాఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎంపీఓ ఆఫీస్ కానీ వెళ్లకుండా ఆ గ్రామంలోనే అన్ని అయిపోయే విధంగా ఈ భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కడు మీ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. గారు ఇదేం చేయాలి, ఏం చెప్తారు మీరు? బురద చంద్రబాబు నాయుడు ఇచ్చిన రాదు అని సిగ్గుపడుతున్నాం మేము. ఈ చరిత్రలో కూడా ప్యాకేజీ పడేసాడు ఎప్పుడు రాజకీయ మాట్లాడేస్తున్నారు అంటే మాకు బాధ వేస్తుంది. రాజశేఖర్ గారు కూతురు గారు మిమ్మల్ని ఇప్పటికైనా సరే నిజాలు తెలుసుకుని, వాస్తవాలు తెలుసుకుని గ్రామంలో ఏం జరుగుతుంది, పట్టణంలో ఏం జరుగుతుంది, రోడ్లు ఎలా వస్తున్నారు ఇప్పుడు ఒకసారి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు ఏ రకంగా అందించాలి, సమానత్వంగా చూస్తున్న మంచి మనసున్న మీ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు. క్రైస్తవులంతా దేవుడి చిత్తంతో మెలిగి ఇరుగు పొరుగు మనసులను గెలవాలని, దేవుడి చిత్తాన్ని జగన్ పాటిస్తున్నాడు కాబట్టే ప్రజలంతా జగన్ వైపే ఉన్నారని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరి, అంతర్జాతీయ వర్తమానికులు డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అన్నారు. దైవ సేవకులుగా ఉండడం ఎంతో అదృష్టమని, వారంతా ధన్యులని స్పష్టం చేశారు. దేవుడితో ఉన్న ఆనందాన్ని ఇతరులకు పంచాలనే సదుద్దేశంతోనే క్రైస్తవులందరికీ దేవుడి వాక్యాలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. మానవ శరీరమే దేవుడు ఆలయమని, ఆ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. పొరుగు వారిని ప్రేమించమనే మంచి వచనం దేవుడి వాక్యమని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నాకు దేవుడు ఉన్నాడంటూ శత్రువును సైతం ప్రేమించే గుణం ఆయనకి మాత్రమే ఉందని,
రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. క్రైస్తవుల పట్ల అత్యంత ప్రేమాభిమానాలు చూపే వ్యక్తి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అని, తణుకు నియోజకవర్గంలో ఆయనకు క్రైస్తవులను తండగా నిలవాల్సిన రోజు వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి చేతుల మీదుగా డాక్టర్ వైఎస్ విమలారెడ్డితో పాటు తణుకు నియోజకవర్గంలోని ఫాస్టర్లను ఘనంగా సత్కరించారు. టీసీవై కన్వీనర్ మురాల సుధాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ మేడి జాన్సన్, మొద్దు బాలస్వామి, గెడ్డం జ్యోతి ఆనంద్, మంగిన సూర్య, మనోజ్ బాబు పాల్గొన్నారు. ఈ 7 పాయింట్లు జగన్ గారు ఆచరిస్తారు. జాగ్రత్తలకు దూరంగా ఉంటే దేవుని చిత్తం. తన కడుపును ఎట్లు కాపాడుకోవలను అది ఎదిగి ఉండటే దేవుని చిత్తం. కీడులకు ప్రతికీడు చేయకుండా ఉండేవాడే దేవుని చిత్తం. చేయకుండా ఉండట దేవుని చిత్తం. ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవడమే దేవుని చిత్తం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటమే దేవుని చిత్తం. ఎడతెగక ప్రార్థన చేయడమే దేవుని చిత్తం. ప్రతి విషయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని చిత్తం. ఇవన్నీ కూడా జగన్ జీవితంలో నేను చూశానండి. కాబట్టి జగన్ రెడ్డిని మీరందరూ కూడా అభిమానిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి అతను చేస్తున్న పథకాలు ఆగిపోకుండా కొనసాగించాలి అనే ఒకే ఉద్దేశంతో నేను ఈ విధంగా మీ ముందుకు వస్తున్నాను. పేద ప్రజలు అందరూ అల్లాడిపోతారండి ఈ పథకాలు ఆగిపోతుంది. ఇంతకుముందు మంత్రి గారు చెప్పారు, అలాంటి మంత్రులు మనకు కావాలి. అలాంటి మంత్రులు సహకారులుగా జగన్తో పాటు ప్రభుత్వం చేస్తే తప్పనిసరిగా మన రాష్ట్రం బాగుపడుతుంది. అందుకని దయచేసి ఈ ప్రభుత్వం కొనసాగడం కేవలం జగన్కు మేలని కాదండి, మనందరికీ మేలే, క్రైస్తవ బిడ్డలందరికీ మేలే, పేదలందరికీ మేలే. కాబట్టి క్రైస్తవుల మీద మనం ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. కాబట్టి అన్నిటికీ కూడా మేలు జరుగుతోంది. కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రభుత్వ కొనసాగింపు కోసం ప్రార్థన చేయాలి. జగన్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని విన్నవించుకుంటూ, పేదంటి బిడ్డలను జాతీయ స్థాయి క్రీడాకారులుగా మలిచేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో బుధవారం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ముగిసిన సందర్భంగా విజేతలైన క్రీడాకారులకు మంత్రి కారుమూరి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 5 క్రీడా పోటీల్లో 120 కోట్ల బడ్జెట్తో ఏకకాలంలోనే సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేసే విధంగా ఆడుదాం ఆంధ్ర రూపకల్పన చేయడం శుభపరిమాణమని అన్నారు. ఈ రకమైన క్రీడా పోటీల ద్వారా మట్టిలో మాణిక్యాలుగా క్రీడాకారులు బయటకు వస్తారని అన్నారు. ఈ పోటీలను చూస్తుంటే ఇంతమంది క్రీడాకారులు మన ప్రాంతంలో ఉన్నారనే విధంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీని విజయవంతంగా నిర్వహించిన తణుకు నియోజకవర్గ పరిధిలోని వ్యాయామ ఉపాధ్యాయులను మంత్రి కారుమూరి ప్రత్యేకంగా అభినందించారు. మున్సిపల్ కమిషనర్ బివి రమణ అధ్యక్షతన నిర్వహించిన ఈ బహుమతి ప్రదానోత్సవంలో ఏఈఓలు మురళీ సత్యనారాయణ, హైమావతి, మున్సిపల్ డిఈఈ కొవ్వూరి ఈశ్వరెడ్డి, ఏఈ రామకిషోర్, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు మంగిన సూర్య, నూకల కనకదుర్గ, రాంబాబు, జిలాని, వై రామకృష్ణ, తణుకు అత్తిలి ఇరగవరం మండలానికి చెందిన క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం అంతా స్టార్ట్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో మా తణుకు నియోజకవర్గం గ్రామాన్ని నుంచి మండలాన్ని నుంచి నియోజకవర్గానికి మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఇందులో చాలా నైపుణ్యం ప్రదర్శించారు. చిన్నారులు అందరూ చాలా చక్కని నైపుణ్యంతో మరి ఫస్ట్ రావడం జరిగింది. చాలా సంతోషం. మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలోనూ ముందుండాలి, చదువుల్లో ముందుండాలి, ఆటల్లో ముందుండాలి,
మన అన్నింటిలో కూడా ముందుండే విధంగా ఈ ఆడదామని రాష్ట్ర స్థాయి పోటీకి మన నియోజకవర్గం కంప్లీట్ చేసుకుని రాష్ట్ర స్థాయిలోకి వెళ్తున్నారు. ఆ రాష్ట్ర స్థాయిలో కూడా మన నియోజకవర్గం అవార్డులు తీసుకొచ్చే విధంగా నైపుణ్యం ప్రదర్శించాలని చిన్నారులందరినీ కూడా అన్ని విభాగాల నుంచి కూడా మన అవార్డులు మన నియోజకవర్గానికి తీసుకురావాలని మీకు నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చదువులో ముందుండేలాగా మరి అలాగే ఆటల్లో కూడా ముందుండేలాగా ఎంత ఆలోచనలతో ముందుకెళ్తున్నారో. ప్రజల ఆస్తులకు భద్రత లేని భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ కోరారు. తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చట్టం రద్దు కోరుతూ నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. నూతన చట్టం వల్ల ప్రజలకు లాభం కన్నా నష్టమే ఎక్కువని అన్నారు. శిబిరంలో కార్యదర్శి మూర్తి, సత్యనారాయణచారి, శ్రీనివాస్, ప్రతాప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆస్తులకు భద్రత లేని భూ హక్కు చట్టాన్ని, ప్రజల ఆస్తులకు భద్రత లేని భూ హక్కు చట్టాన్ని, ప్రజల ఆస్తులకు భద్రత లేని భూ హక్కు చట్టాన్ని, ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, ప్రజల ఆస్తులకు భద్రత లేని భూ హక్కు చట్టాన్ని, ప్రజల ఆస్తులకు భద్రత లేని భూ హక్కు చట్టాన్ని, ప్రజల ఆస్తులకు భద్రత లేని భూ హక్కు చట్టాన్ని, భారతదేశంలో ఎక్కడా కూడా లేని విధంగా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఈ భూ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ఒక దుర్మార్గపు చర్య అని చెప్పి అందరం కూడా న్యాయవాదులం అందరము అదేవిధంగా ప్రజల్లో కూడా ఈ యొక్క భావన అందరిలోనూ కలుగుతోంది. ఈ చట్టం ఎవరికి నిజంగా ఉపయోగపడుతుంది అని కనుక మనం ఆలోచించుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఇది నష్టమే చేకూరుస్తుంది తప్ప దీంట్లో ఎటువంటి లాభం కూడా లేదు. కారణం 280 పైన ఉన్నటువంటి కోర్టులు సాధించలేనటువంటి విషయాన్ని కేవలం 23-24 మంది ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్లు ఈ భూ సమస్యలు లేకపోతే టైటిల్ అనేటువంటి ఆస్పెక్ట్లో వాళ్ళు ఈ సమస్యల్ని పరిష్కరిస్తారు అనుకోవటం ఇది అవివేకమే తప్ప మరొకటి మాత్రం కాదు. ఇది కేవలము రాజకీయ నాయకులకి దాని తర్వాత భూదందా చేసేటువంటి వాళ్ళకి ఆస్తులను ఆక్రమించుకోవడానికి అన్యాయంగా ఆక్రమించుకోవడానికి మాత్రమే దోహదపడేటట్లుగా ఉంది తప్ప ఈ చట్టం ప్రజలకి పరిరక్షణ చేయడానికి లేకపోతే ప్రజల యొక్క ఆస్తులను రక్షణ కలిగించే విధంగా ఏమాత్రం లేదు. కాబట్టి ఇది ప్రజల కోసం న్యాయవాదులు చేపడుతున్నటువంటి ఈ సమరం. మున్సిపల్ స్కూల్ స్వీపర్లకు గత 9 నెలల బకాయిలు వెంటనే ఇవ్వాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద స్కూల్ స్వీపర్లు గత ఏప్రిల్ నెల నుండి బకాయి వేతనాలు ఇవ్వాలని సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. వేతనాలు వెంటనే ఇవ్వాలని, ధరలకు అనుగుణంగా వేతనాలు 26,000 ఇవ్వాలని, మా ఆకలి బాధలు ప్రభుత్వం పట్టించుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, సీనియర్ నాయకులు గాల రంగారావులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తున్న పనికి తగిన వేతనాలు ఇవ్వకపోతే ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. జగన్ పాలనలో నైనా స్వీపర్ల జీవితాలు మారతాయి అనుకుంటే ఎలాంటి మార్పు లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. అధికారంలోకి రావడం కోసం ఎన్నికల్లో పచ్చి అబద్ధాలు ఆడడం, అధికారంలోకి వచ్చాక మర్చిపోవడం శోచనీయమని అన్నారు. ప్రజలను మోసం చేస్తున్న పాలకులకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. అనంతరం మున్సిపల్ మేనేజర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పి శారద, సత్యవతి, జయకుమారి, శ్రీదేవి, ధనలక్ష్మి, బంగారమ్మ, సీతమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్కూల్ సేపర్ల బకాయి వేతనాలు, స్కూల్ సేపర్లకు 9 నెలల బకాయి వేతనాలు ఇవ్వాలి, స్కూల్ సేపర్లకు 9 నెలల బకాయి వేతనాలు ఇవ్వాలి, స్కూల్ సేపర్లకు బకాయి వేతనాలు 9 నెలల బకాయి వేతనాలు ఇవ్వాలి, 9 నెలల బకాయి వేతనాలు. మున్సిపల్ స్కూల్లో స్కూల్ స్వీపర్లుగా గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. గడిచిన 9 నెలల క్రితం మున్సిపల్ స్కూల్స్ని ఎంఈఓకి సంబంధించినటువంటిది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు.
అప్పటి నుంచి దాదాపు 9 నెలల నుంచి మున్సిపల్ స్కూల్ స్వీపర్లకి 4,000 రూపాయల వేతనం ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం ముందుకు రానటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. గత 9 నెలలుగా స్కూల్ స్వీపర్లు ప్రభుత్వం ఇస్తున్నటువంటి 4,000 కూడా ఇవ్వకపోవడం అనేటువంటి దాన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇవాళ వాళ్ళలో ఉన్నటువంటి శాఖాపరమైనటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడుకుని చేయాల్సినటువంటి విషయాలు కూడా చేయకుండా ఇవాళ స్కూల్ స్వీపర్లని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. పట్టణాల్లో పనిచేస్తున్నటువంటి స్కూల్ స్వీపర్లందరికీ కూడా వేతనాలు లేవు 9 నెలలుగా. కాబట్టి వెంటనే బకాయి వేతనాలను ఇవ్వాలి అని చెప్పి మేము ముందు డిమాండ్ చేస్తాం. తణుకు డిపో మేనేజర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు తణుకు బస్టాండ్ నుండి థ్యాంక్ యూ డ్రైవర్ గారు, థ్యాంక్ యూ, హ్యాపీ డ్రైవర్స్ డే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. రోడ్ షోలో ఆటో ఇతర వాహనాల డ్రైవర్లకు గులాబీలు, చాక్లెట్లు ఇచ్చి అభినందనలు తెలిపారు. బుధవారం మొదటి సర్వీసు నుండి ప్రతి డ్రైవర్కు గులాబీలు, చాక్లెట్లు ఇచ్చి డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ డ్రైవర్స్ డే అభినందనలు తెలిపారు. డ్రైవర్స్ డే సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణాధికారి ఏ వీరయ్య చౌదరి తణుకు డిపో సందర్శించి గ్యారేజ్ నుండి బస్టాండ్ ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించి డ్రైవర్లకు గులాబీ, చాక్లెట్లు ఇచ్చి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తణుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారేపల్లి సంజీవ్ కుమార్, అప్పారావు, సుబ్బారావు, తన్నీరు పున్నయ్య, రమణమూర్తి, శేఖర్, గ్యారేజ్ ఇన్ఛార్జీలు, మెకానిక్లు, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. భవిష్యత్తులో థ్యాంక్ యూ డ్రైవర్ గారు, థ్యాంక్ యూ డ్రైవర్ గారు, థ్యాంక్ యూ హ్యాపీ డ్రైవర్స్ డే, హ్యాపీ డ్రైవర్స్ డే, థ్యాంక్ యూ డ్రైవర్ గారు, థ్యాంక్ యూ డ్రైవర్ గారు, థ్యాంక్ యూ. దూరంగా ఉండాలి అదండి. హ్యాపీ డ్రైవర్స్ డే, 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 థ్యాంక్ యూ డ్రైవర్ గారు, థ్యాంక్ యూ డ్రైవర్స్ డే, థ్యాంక్ యూ డ్రైవర్ గారు. 35వ జాతీయ రహదారి మాసోత్సవాల సందర్భంగా పార్టీ శివాలు కార్యక్రమాన్ని చేస్తున్నారు. వీరితో పాటు నేను జాయిన్ అయ్యాను. మీకు తెలుసు డ్రైవర్ అంటే ఎంత ముఖ్యమో. వాహనం ఉన్న డ్రైవర్ లేకపోతే వాహనం కదలదు. అది మీరు ఈ మధ్య కూడా చూసే ఉంటారు. చట్టాలల్లో మార్పుల గురించి డ్రైవర్లు రోడ్డు ఎక్కితే వాహనాలన్నీ ఆగిపోయి ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళ యొక్క రోల్ అంత ఇంపార్టెంట్. భారత యుద్ధంలో శ్రీకృష్ణుడు ఎంత ప్రధాన పాత్ర రథచోదకుడిగా పోషించారో వీళ్ళ రోల్ అంతకంటే కూడా చాలా ఎక్కువ ఈ మోడర్న్ ప్రపంచంలో. అందుకే వీళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలని, సేఫ్ డ్రైవింగ్ వైపు వీళ్ళ దృష్టి పెట్టించాలని, ట్రైనింగ్ ఇవ్వాలని ఈ భాగంలో ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో 15/1 నుంచి 14/2 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రోజున 24th డ్రైవర్స్ డే అనేది సెలబ్రేషన్ చేయటం జరుగుతుంది. మేము ఇక్కడ ఫస్ట్ డిపాచర్ సర్వీస్ నుంచి మొదలుకొని ప్రతి ఆల్ సర్వీసెస్ డ్రైవర్స్ అందరినీ విత్ రోజ్ అండ్ చాక్లెట్స్తో గ్రీట్ చేయటం జరుగుతుంది. సేఫ్టీ డ్రైవింగ్ అనే హ్యాబిట్ డ్రైవర్ సోదరులకు ఉంది. వాళ్ళు ఇంకా కంటిన్యూ చేయాలి అని చెప్పి వాళ్ళకి గ్రీటింగ్స్ తెలియజేయటం జరుగుతుంది. వేల్పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆర్థిక అవకతవకలు పాల్పడినట్లు గ్రామ సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేల్పూర్లో జనవరి నెల 2024లో వేల్పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగాధర్రావు గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘ నిధులు సర్పంచ్ ప్రమేయం లేకుండా సుమారుగా 17,90,000 రూపాయలను పంచాయతీ కార్యదర్శి పర్సనల్ అకౌంట్కు మళ్లించుకున్న విషయం తెలిసి సర్పంచ్, వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శిని వివరణ అడగ్గా పొంతలేని సమాధానం చెప్పారని అన్నారు. చివరకు ఆ సొమ్ము ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శి పర్సనల్ అకౌంట్లో ఉందని కార్యదర్శి ఒప్పుకున్నారని, దీని మీద తక్షణమే పై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి కోరారు. అనంతరం వేల్పూర్ గ్రామ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఒల్లూరు మోహన్ మాట్లాడుతూ వేల్పూర్లో అబద్ధాలు, అసత్యాలతో వైఎస్ఆర్సీపీ పార్టీ కరపత్రం విడుదల చేసిందని తెలిపారు. వేల్పూర్లో ఎన్టీఆర్ పార్కులో ఈ నెల సిహెచ్సి హాస్పిటల్ శంకుస్థాపన మంత్రి చేయడం జరిగిందని అన్నారు. ఆసుపత్రి నిర్మాణం పార్కులో కాకుండా ఏదైనా ప్రదేశంలో నిర్మిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని గ్రామ ప్రజలందరూ కోరుతున్నారని అన్నారు.
కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గున్నం రాజారాం, వార్డు మెంబర్లు రెడ్డి శివరామకృష్ణ, జయచందు, గున్నం శ్రీదేవి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మా పంచాయతీలో జరిగినటువంటి కార్యదర్శి వి గంగాధర్ గారి నిర్వాహకం చెప్తున్నాము. ఈ 8, 9 తారీఖులు డేట్లో నైట్ 10 గంటలకే నా ప్రమేయం లేకుండా 15 ఫైనాన్స్ ఆర్థిక సంఘం నిధులు నైట్ 10 గంటలకే సైన్ కానీ ఏమీ లేకుండా 17,90,000 ఆయన అకౌంట్లోకి వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళా దాని నుంచి కూడా ఆయన అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇది 15వ సంఘం ఆర్థిక నిధులు దుర్వినియోగం చేయాలన్న సదుద్దేశంతో చేస్తున్నటువంటి ఇటువంటి పాల్పడినటువంటి ఆయన గంగాధర్ మీద చర్యలు తీసుకోవాలని. 15 ఫైనాన్స్ ఖర్చులు ఎలాగంటే మనం దేనికైనా వర్కులు చేసి శానిటేషన్ కానీ వీటికి అవసరం వచ్చి మనం బిల్లులు చెల్లించుకోవాలి. అవి ఎందుకు తీశారనేది కూడా మేము మా బోర్డు సభ్యులు ఆయన వివరణ అడిగితే ఆయన సరైన సమాధానం అయితే చెప్పలేదు. ఆర్మూరి వైసీపీ మంత్రి గారు నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళు నా చెక్ పవర్ మీద తీసేయడం కూడా జరిగింది. తెచ్చుకున్నట్టు స్టే వల్ల మళ్ళీ చెక్ పవర్ రావడం కూడా జరిగింది. దీన్ని ఇలాగే ప్రతిదీ కూడా మా పంచాయతీలో ముందేమో ఎంక్వైరీ చేసి ఒక బీసీ మహిళ నుండి నన్ను ఎలాగా చాలా ఇబ్బందులు పెడుతున్నట్టే జరుగుతుంది. ఒక మీటింగ్లు జరగనివ్వరు. అలాగే ఈ చెక్ పవర్ విషయంలో అలా చేసేది మేము తెలుసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ 17,90,000 దుర్వినియోగం అటువంటివి కూడా మళ్ళీ మాకు ఏ ఇబ్బందులు లేకుండా మరి మా పంచాయతీ మీద ఈ వైసీపీ నాయకుల ప్రభావం అయితే ఎక్కువగానే ఉంది. మేము కలెక్టర్ గారికి, డిపిఓ గారికి, డిఎల్పి గారికి కూడా మరి నేను మా వార్డు సభ్యులు కూడా వినిపించుకుంటున్నాము. ఈ విషయాల మీద కలెక్టర్ గారు, డిఎల్పి గారు, డిపిఓ గారు అందరూ కూడా తగిన చర్యలు తీసుకుని మమ్మల్ని పంచాయతీని సరైన క్రమబద్ధంలో నడిపించవలసిందిగా కోరుతున్నాం. బీసీ మహిళ అనే ఉద్దేశంతో టార్గెట్ చేసి చాలా దారుణంగా చేశారు. అక్కడికే పంచాయతీ నిధుల నుంచి ఈయన మంత్రి గారు చేసింది ఏంటంటే ఆ కమ్యూనిటీ హాల్స్ మీరు కట్టేసుకోండి, స్థలాలేమో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చాము, నేను ఫండ్స్ తెస్తాను, ఫండ్స్ నేను ఇచ్చేస్తానని చెప్పేసి అని అది నమ్మించి వాళ్ళ చేత వర్క్లు స్టార్ట్ చేయించి వాళ్ళకి పైసా రాదండి. ఎలా వస్తుందండి? అది పంచాయతీలోంచి ఇచ్చేయాలని అంటే స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఏం తీర్మానం చేసేయండి ఇచ్చారు. ఇచ్చేస్తే పంచాయతీ ఎలా నడుతుందండి? ఇది ఈ పంచాయతీ నడాలంటే ఎలా నడుస్తుంది? అక్కడికి అన్ని ఆలోచించి గ్రామ పెద్దలందరూ కూర్చుని దీనంతా ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుందాం, ఎవరో నష్టపోవడానికి వీల్లేదు, వాళ్ళు మోసం చేసిన పక్కన పెడితే నష్టపోయేది మన గ్రామస్తులే కాబట్టి అని చెప్పి పెద్ద మనుషులు అందరూ కూర్చొని సెట్ చేసి ఇలా వాళ్ళకి ఇవ్వమని చెప్పని చెప్పడం జరిగిందండి. దాన్ని మళ్ళీ ఇంకో రాజకీయం చేసి ఇక్కడ నిరసన దీక్షలను పెట్టారు. తణుకు నియోజకవర్గం ఇరగొర మండలం రేలంగి చొక్కవారి తోటలో అన్నోదయ తార లూథరన్ దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ సమయంలో అందరికీ మందిర నిర్మాణానికి సహకరించిన మరి ఈ డయాస్ మీద ఉన్న పాస్టర్లందరికీ, అలాగే గ్రామ పెద్దలందరికీ, ఈ నిర్మాణానికి విరాళాలు ప్రకటించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం ఏ పని చేసినా కృప అవసరం. ఆ కృపతోటి ఎన్ని పనులు జరుగుతాయని నేను నమ్ముతాను. ఎందువల్లంటే మీకంటా ఎక్కువగా బైబిల్ గురించి మాకు తెలియదు. ప్రతి నిత్యం దైవ సన్నిధిలో మీకోసమే కాకుండా ఇతరుల కోసం కూడా ప్లేర్ చేస్తూ సమాజం బాగుండాలి, పరిసరాలు బాగుండాలి, మనతో పాటు నివసిస్తున్న వారందరూ బాగుండాలి. బీజేపీ నాయకులు పసుపేటి వెంకటరామారావు ఆర్థిక సాయంతో రేలంగిలోని ఆయన ఇంటి వద్ద ఉమెన్ హెల్త్ కేర్ సొసైటీ సౌజన్యంతో బెంగళూరుకు చెందిన నిర్మాణి హెల్త్ ఎనాలిటిక్స్ వారిచే మహిళలకు ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును
బీజేపీ నాయకులు పసుపులేటి వెంకట్రావు, సతీమణి మీనాక్షి, బీజేపీ నాయకులు గ్రామ ప్రజల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ క్యాంపులో మహిళలకు ఉచితంగా బ్రెస్ట్ క్యాన్సర్, కొవ్వుగడ్డల నిర్ధారణ పరీక్ష నిర్వహించారు. సకాలంలో క్యాన్సర్ వ్యాధిని గుర్తించడంపై మహిళలకు అవగాహన కల్పించడంతో పాటు ఈ క్యాంపు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పసుపులేటి వెంకటరామారావు, జిల్లా బీజేపీ మహిళా కార్యదర్శి కిరణ్మయ్యి, తణుకు మహిళా మోర్చా అధ్యక్షులు గంటా లక్ష్మి, తణుకు పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు మంగరాతి నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.